మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని అంటాడు కదా. ప్రభు ఎవరు అంటే భూలోకమునకు ఎవరు? ఆది సంభూతుడు. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో జ్యేష్ఠుడు అనే మాటను ఉపయోగించాడు. ఆది సంభూతుడు. హి వాజ్ ద ఫస్ట్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవదూతలందరూ ఆయనకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. దేవదూతలు నమస్కరించబడలేదు, కానీ దేవుని దూతలు ఆయనకు నమస్కరించాలి. దేవదూతలు ఆయనకు నమస్కరించాలి అంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడో జ్ఞాపకం చేసుకోండి. చాలామంది యూదులు, చాలామంది యూద మతానికి చెందిన వారు దేవదూతలకు ఇవ్వకూడని పెద్ద పీట ఇస్తున్నారు. కానీ ప్రభు దేవదూతల కంటే శ్రేష్టమైన వాడని, ఈ దేవదూతలందరూ ఆయనకు నమస్కరించేవారని, ఆయన్ను ఆరాధించేవారని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు అంటాడు. ఇప్పుడు దేవదూతలు ఎవరు అంటే దూతలు సేవకులు. మనకు కూడా దేవుని దూతలు ఏం చేస్తారు? సేవ చేయాలి, సేవ చేస్తారు. యేసు క్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవదూతలు ఆయనకు పరిచారం చేసినట్టు చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో మనం ఏం చూస్తామంటే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకేం చేశారు? పరిచర్య చేశారు. దేవదూతలు గొప్పవారు కాదయ్యా, దేవదూతలు ఆయన సేవకులు, ఆయనకు పరిచారము చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనంలో మనం ఏం చూస్తామంటే, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను అనే మాట. దే సర్వ్ హిమ్ అండ్ దే ఆల్సో సర్వ్ us. ఆయన దూతలకు, ఆయన సేవకులకు, లేకపోతే ఆయన పిల్లలకు ఈ దూతలు పరిచర్య చేస్తారు. దేవుని దూతలు మనకు పరిచర్య చేయటానికి. చిన్నప్పుడు ఇది కోరిక ఉండేది, నేను కూడా దేవదూత అయితే ఎంత బాగుండదు. కానీ దేవదూతలు మనకంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. వీఆర్ కాల్డ్ సన్స్. దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం కదా. ఆయన కుమారుడు, దేవదూతలు ఆయన పరిచారకులు అనే విషయాన్ని మనము చూస్తాం. దే సర్వ్ హిమ్ అండ్ దే ఆల్సో సర్వ్ us.